శ్రీమాత్రే నమః. భక్త బంధువులందరూ కూడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాసన నమస్కారాలు. ఇప్పుడు మహాగణపతి నవరాత్రులు విశేషంగా అత్యంత భక్తిభావకంగా ప్రతి ఒక్కరు కూడా జరిపిస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఎవరైతే విద్యపరంగా ఇబ్బందికరంగా ఉంటుందో వారు ప్రతి ఒక్కరు కూడా గూడంపై దీపం పెట్టండి. ఎలా పెట్టాలి అంటే కనుక బెల్లం తీసుకొని, బెల్లం అచ్చులు ఉంటాయి కదా, బెల్లం తీసుకొని కొద్దిగా మధ్యలో హోలు చేసి అందులో ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వేసి తెల్ల జిల్లెడు ఒత్తులను దొరుకుతాయి, అవి తీసుకొని వచ్చి దీపారం చేయండి. దీపం కుందుకి నీట్గా బొట్లు పెట్టి పూలతో అలంకరణ చేయండి. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన దీపం. ఓకే. అంతేకాకుండా సంతానంలో ఇబ్బంది ఉంటే కనుక తల్లిదండ్రులు, ఇప్పుడు పిల్లలు చెప్పిన మాట వింటారు కదా, వారు గనక బియ్యం పిండి, బెల్లము, కొద్దిగా పాలు కానీ నీళ్ళు కానీ పోసి ప్రమిద లెక్క చెయ్యండి. చేసి ప్రమిద చుట్టూ నీట్గా పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టేసి అందులో తెల్ల జిల్లెడు ఒత్తులు కానీ మామూలు ఒత్తులు కానీ మూడు కలిపి ఏకంగా ఒక ఒత్తు చెయ్యండి. అలా 2 ప్రమిదలలో 2 దీపాలు వెలిగించండి. వెలిగించి మహాగణపతిని మనసు పూర్తిగా స్మరించుకోండి. సంకటనాశ సూత్రం పఠించండి. పఠించడం వల్ల మీ పుత్ర పౌత్రాభివృద్ధి మీకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా దంపతుల మధ్యలో ఇబ్బందికరంగా సమస్య ఉంటే కనుక స్వామివారికి పానకము, వడపప్పు, లడ్డు నైవేద్యం పెట్టండి. ఈ విధంగా ఎవరైతే మనసు పూర్తిగా ఈ నవరాత్రులలో భక్తి భావంతో ప్రాతకాలం కానీ సాయి సంధ్యాదులు కానీ జరిపిస్తూ ఉంటారో ఖచ్చితంగా మీకు అన్ని విధాలుగా విజయం సాధిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఎవరైతే ధన సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారో, ధనంతో ఇబ్బంది పడుతూ ఉంటారో వారు మాత్రము ప్రతినిత్యం కూడా 108 బిల్వపత్రాలతోని స్వామివారికి అర్చన చేయండి. విఘ్నేశ్వరునికి ఎవరైతే బిలపత్రితోని అర్చన జరిపిస్తూ ఉంటారో ఖచ్చితంగా ధన సమస్య తీరుతుంది. ఒక బిల్వపత్రి తీసుకొని వెళ్ళి మీ బీరువనందు ₹1 చుక్క బిల్వపత్రి, గంధం, కుంకుమ బొట్టు పెట్టి తీసుకొని వెళ్ళి బీరువాలో పెట్టుకున్నామనుకో ధనం సమృద్ధిగా ఉంటుంది. కావున ఈ నవరాత్రుల్లో ఈ విధంగా చేసుకొని మీకు అన్ని విధాలుగా సుఖ సౌఖ్యాలు అనుభవించేటట్టు పాత్రలు కాండి. స్వామివారికి పూజించండి. ఖచ్చితంగా విఘ్నేశ్వరుని అనుగ్రహంతో మీకు అన్ని సమస్యలు కూడా తీరుతాయి. శ్రీమాత్రే నమః. నా ఛానల్ ఇంకా లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.